గౌతమిపుత్ర శాతకర్ణి ఈ టైటిల్ చూస్తేనే సినిమాలో శాతకర్ణి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో ఆయన తల్లి అయిన గౌతమి పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉందన్న సంగతి అర్థమైపోతుంది. అయితే అంత కీలకమైన పాత్రను ఎవరు చేస్తారా అని అంత ఆసక్తిగా ఎదురుచూశారు. తెలుగులో ఉన్న సీనియర్ నటీమణులు ఒక్కొక్కరిగా తలుచుకుని చూశారు. కానీ క్రిష్ వీళ్ళెవ్వరూ కాదని బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ హేమమాలిని గౌతమి పాత్రకు ఎంచుకొని ఆశ్చర్యపరిచారు. క్రిష్ అడిగితే అడిగాడు కానీ హేమమాలిని ఈ పాత్రకు ఒప్పుకోవడం ఆశ్చర్యమే. మరి గౌతమిపుత్ర శాతకర్ణిలోకి హేమమాలిని ఎలా వచ్చింది అన్న సంగతి క్రిష్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి. గౌతమిపుత్ర శాతకర్ణి కథను బాలయ్యకు చెప్పే సమయానికి తల్లి పాత్ర ఎవరన్నది నాకే క్లారిటీ లేదు. హీరోయిన్ పాత్రకు శ్రేయాను అనుకున్నాను కానీ తల్లి పాత్ర గురించే ఏమీ అనుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఈ పాత్రకు హేమమాలిని అనుకుంటున్నట్లు బాలయ్యకు చెప్పాను. ఆయన సరే అన్నారు. హిందీలో గబ్బర్ సినిమా చేసిన పరిచయంతో అక్షయ్ కుమార్ ద్వారా హేమమాలిని మీట్ అయ్యే అవకాశం సంపాదించాను. కథ చెప్పాక ఆమె తన నిర్ణయం తర్వాత చెబుతానన్నారు. మరుసటి రోజు ఫోన్ చేస్తే తన నిర్ణయమేంటో చెప్పకుండా గౌతమి బాలశ్రీ గురించి శాతకర్ణి గురించి చెప్పడం మొదలుపెట్టారు. నాకు తెలియని విషయాలు కూడా ఆమె చెప్పారు. నేను షాక్ అయ్యాను. ఆ గ్యాప్ లో గౌతమి గురించి శాతకర్ణి గురించి హేమమాలిని అంతగా పరిశోధన చేశారు. తన పాత్ర విషయంలో ఆమెకున్న డెడికేషన్ అది అని క్రిష్ వివరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.